సంపద్యమానమాజ్ఞాయ భీష్మం బ్రహ్మణి నిష్కలే సర్వే బభూస్తే తూష్ణీం వయాంసి వదినాత్యయే. భీష్మ నిర్యాణం ఎంత అద్భుతంగా వర్ణించబడిందో ఇక్కడ మనం గమనిస్తున్నాం. సంపద్యమానం ఆజ్ఞాయ భీష్మం బ్రహ్మణి నిష్కలే. నిష్కళ బ్రహ్మలో సంపద్యమానమై ఆ బ్రహ్మలో ఐక్యమైపోతున్నటువంటి భీష్ముడిని చూసి సర్వే బభూవు తే తూష్ణీం, అక్కడున్న వాళ్ళంతా మౌనంగా నిశ్శబ్దంగా అలా చూస్తూ ఉండిపోయారు. ఈ చూడటం ఎలా ఉంది? వయాంసి వదినాత్యయే. సూర్యాస్తమానం అవుతూ ఉంటే పక్షులన్నీ నిశ్శబ్దంగా ఏమీ కిలకరా రావాలంటే రొద చేయకుండా తమ తమ గోళ్లలోకి వెళ్ళిపోయినట్లు, అదే ఉదయం పూట సూర్యుడు ఉదయిస్తూ ఉంటే అవి గోళ్లలో నుంచి బయటకు వస్తూ శబ్దాలు చేసుకుంటూ కిలకిల రావాలు చేసుకుంటూ బయటకు వస్తాయి. కానీ సాయంత్రం పూట మాత్రం సూర్యుడు అస్తమించేటప్పుడు నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళిపోతాయి. అదే విధంగా భీష్ముడు నిర్యాణాన్ని పొందుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ పెద్దలందరూ కూడా అలా నిశ్శబ్దంగా చూస్తూ ఊరుకుండిపోయారు. తత్ర దుందుభయో నేదుహు దేవమానవవాదితా శశంసు సాధవో రాజ్ఞాం ఖాత్పేతు పుష్పవృష్టయః. తత్ర దుందుభయో నేదుహు, దుందుభులు దేవదుందుభులు మ్రోగినాయి. దేవమానవవాదితా, దేవతలు దుందుభులు మ్రోగించారు, మానవులు దుందుభులు మోగించారు. శశంసు సాధవ, సాధు పురుషులందరూ ప్రశంసించారు. ఖాత్పేతు పుష్పవృష్టయ, ఆకాశం నుంచి పుష్పవృష్టిని దేవతలు కురిపించారు. ఈ విధంగా ఆ భీష్మ నిర్యాణం జరిగింది. నిష్కళ బ్రహ్మయందున నియత దృష్టి లీనమగుచున్న ఆపగాసూను చూచి మినగుండిరి అప్సటనున్నవారు కర్మ సాక్షి గృంకగా పక్షిగణము ఓలే. ఇది ఈ విధంగా భీష్ముని యొక్క నిర్యాణం జరిగింది. మనం ఈ నిర్యాణాన్ని ఒక్కసారి కనుక గమనించినట్లయితే ఇందులో మనకి ఆ భీష్ముడు ద్వైతం నుంచి అద్వైతానికి ఏ విధంగా వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మలో లీనమైపోయాడు అనే విషయం స్పష్టంగా